అనుచితం. పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఏ పని చేయకుండా రేషన్ డబ్బులు. దీంతో పని చేయడానికి ఇష్టపడట్లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి. దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. సో ఏదైతే కనుక ప్రతి పార్టీలో అంటే దేశంలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ చూసినా సరే ఎన్నికల ముందు ప్రజలకి ఉచిత పథకాలను అయితే కనుక ఇవ్వడం అదేంటో ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక అదొక ఆనవాయితీలాగా కొనసాగుతోంది. అంటే ఎన్నికలకు చూసుకుంటే కనుక ఈ ఉచిత పథకాలన్నీ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. సో దీనివల్ల ప్రజల్లో అంటే చాలా మంది ప్రజల్లో ఈ ఉచిత పథకాలతో బద్ధకం పెరుగుతోంది, పని చెయ్యట్లేదు. సో మనమే వాళ్ళని పరాన్న జీవులని చేస్తున్నామా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఈ పథకాలతో అయితే కనుక రైతులకు కూలీలు దొరకడం లేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అలాగే వీరందరూ దేశాభివృద్ధికి తోడ్పడేలా చేయాలి అని కూడా చెప్పింది. సో ఏది ఏమైనా కూడా రాజకీయ పార్టీలన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సో ఉచిత పథకాలు అందిస్తే ఓట్లు పడతాయి, అధికారంలోకి వస్తాము అన్న ఆ కాన్సెప్టుని పక్కన పెట్టేసి సో ప్రజలకు ఏది చేస్తే ఈ ఉచిత పథకాలు ఒకటే మేలు చేయవండి. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే సో మనమే వాళ్ళని బద్దగస్తుల్ని చేస్తున్నాము అని ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి రెండో ఆలోచన లేకుండా చెప్పొచ్చు. 100% ఉచిత పథకాలతో అయితే కనుక చాలా మంది బద్దకస్తులు అవుతున్నారు. అంటే కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు, ఒకవైపు పథకాలని సద్వినియోగం చేసుకుంటూ వారు చేసుకునే పనులు చేసుకుంటున్నారు. కాకపోతే వారికంటే కూడా ఎక్కువ మంది అయితే కనుక బద్దకస్తులుగా తయారవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పనికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా పనులకు వెళ్ళకోకుండా రేషన్ వస్తుంది టైంకి, ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వస్తుంది అని చెప్పేసి ఒకలాంటి జీవన శైలికి అలవాటు పడిపోతున్నారు. సో ఇలాంటి జీవన శైలి ఏమాత్రం మంచిది కాదు, దేశాభివృద్ధికి మంచిది కాదు, రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే కనుక దీనిపైన సంచలన ఆరోపణలు చేసింది. మనమే చేతులారా వాళ్ళని పరాన్న జీవులను చేస్తున్నామా అని చెప్పేసి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకొకటి కూడా చెప్పింది. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అయితే కనుక వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలతో రైతులకు కూలీలు దొరకలేదని. అది చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వాతావరణం నెలకొంది ఎన్నికలప్పుడు. ఒక్కసారి ఆ టైంలో కనుక గ్రామ ప్రాంతాలకు వెళ్ళి చూసుంటే కనుక అర్థమై ఉండేది పార్టీలకి. అంటే ఎన్నికల ప్రచారం కోసం కాకోకుండా ఈ యాంగిల్లో కూడా ఆలోచించి చూసుంటే అప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమై ఉండేది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వారిని అంటే వారు అభివృద్ధి చెందడానికి ఈ ఉచిత పథకాలు కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏది ఉంటుందో దాన్ని అలాంటి వాటిని ప్రవేశపెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎంతసేపు ఉచిత పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి రావాలి కదా అన్న తాపత్రయంతో ఉచిత పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. సో ప్రజలని అంటే ఎవరైతే కనుక ఈ ఉచిత పథకాలతో చాలా మంది బద్దకస్తులుగా మారుతున్నారో వారిని మరింత బద్దకస్తుల్ని చేయకండి అని చెప్పేసి సో చాలా మంది ప్రజలైతే కనుక చెప్తున్నారు.